ఇప్పుడే ఇంగ్లీష్లో చేశానండి, అదే తెలుగులో చెప్తున్నాను. తెలుగులో అంటే మనకి ఈజీ కదా. నేను మొన్న రెడ్డిట్ పోస్ట్ చదివానండి, సంథింగ్ సిమిలర్ నా సబ్స్క్రైబర్కి జరిగింది సియాటల్లో. కొన్ని పేర్లు మార్చి అమ్మాయి ప్రైవసీ కోసం నేను చాలాసేపు ఆయనతోటి కుమార్ ఎక్స్క్లూజివ్ అని ఉన్న అకౌంట్ ఫేస్బుక్లో, నేను ఓన్లీ వెరీ రేర్లీ లాగిన్. సో మెసేజ్లు ఉన్నాయి, చూస్తే చాలాసేపు క్వశ్చన్స్ అడిగాను అనమాట. మనం ఏంటి కథా కామేషు. అమ్మాయి లింక్డ్ఇన్ కాదండి, సారీ, ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవ్రీడే ఒక్కొక్క న్యూ ప్లేస్ నుంచి పెట్టింది. నార్మల్గా కూడా పెట్టలే, బొడ్డు కింద దాకా జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు, బట్టలు ఇప్పుకొని కూడా పెట్టచ్చు గురు. బట్ చెప్తున్నాను అంటే బొడ్డు కింద దాకా కూడా జీన్స్ ప్యాంట్లు వేసి, చిన్న చిన్న డ్రెస్సులు వేసి, అంటే నాట్ లెస్ ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్ క్లాత్స్ వేసి పిచ్చ వీడియోలు పెట్టింది. సో షీ ఈజ్ నాట్ పూర్. అమ్మాయి పేర్లు మార్చాం, వరలక్ష్మి అంట, ఆంధ్రప్రదేశ్ అంట. ఊరి పేరు చెప్తే జనాలు ఎడుతారు, నన్ను దుబ్బుతారని చెప్పట్లేదు, ఆయన కూడా ఇవ్వలేదు అంటారు. అంటే రిప్డ్ ఆఫ్ బై తెలుగు ఉమెన్, తెలుగు గర్ల్ అంటున్నారు, బట్ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం టీనేజర్స్ని గర్ల్ అంటే మిగతా ఉమెన్ అన్నారండి. ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ యూఎన్టీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అనుకుంటా, డెంటన్. నేమ్ వరలక్ష్మి అండి. టెక్సాస్ బేస్ కన్సల్టెన్సీ ఓన్డ్ బై దేశీ తెలుగు గాయ్. కన్సల్టెన్సీస్ నేమ్డ్ Rajat, okay, name changed. Now currently that girl blocked him all sorts of communication to the landlord. సో ఈ గర్ల్ ఏం చేసిందంటే టెక్సాస్ నుంచి సియాటల్ వచ్చిందండి. ఒక అపార్ట్మెంట్ ఎంత రెంట్కి తీసుకుంది, $1,000, 1 bed 1 bath. ఆఫ్టర్ 3 weeks సింప్లీ ఫక్ ఆఫ్, అంటే దుబ్బేసింది అనమాట. అంటే వెళ్ళిపోయింది, రెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్న టైంలో ఈయన అడిగాడు, అమ్మ నువ్వు రెంట్ ఇవ్వాలి కదమ్మా, ఏంటి తల్లి అంటే, అది దాని ఫ్రెండ్ అవుతా అమ్మాయి అబ్బాయి లైన్లోకి వచ్చి వాయించారంట, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. ఓకే, సో తర్వాత ఈయన అమ్మాయికి చేసిన సర్వీసులు చూడండి. అసలు దాని బ్యాగ్లో టూత్ పేస్ట్ కానీ, జాకెట్ అంటే ఇక్కడ నేను ఇది ఉందనుకోండి, నేను ఇలా వెళ్ళిపోవడానికి లేదు. సియాటల్ కొంచెం కోల్డ్గా ఉంటుంది, ఇప్పుడు అస్సాంలో చిరపుంజిలాగా 360 రోజుల్లో వర్షం పడుతూ ఉంటుంది, పైన కోట్ వేసుకోవాలి. ఆ కోట్ని జాకెట్ అంటారు. అంటే ఇండియాలో ఎవరైతే చూస్తున్నారో తెలియని వాళ్ళే చెప్తున్నాను. ఆ జాకెట్ వేసుకోకుండా, అది తెచ్చుకోకుండా కూడా వచ్చిందండి. టెక్సాస్ అంటే హీట్, హైదరాబాద్ లాగా కాలిపోద్ది ఎండ. అది వస్తే ఆయనకి ఎయిర్పోర్ట్ రైడ్ ఇచ్చారంట. నెక్స్ట్ 10 days ఫుడ్ పెట్టారంట, మెక్కింది అది బాగా. ప్రొవైడెడ్ రైడ్ టు హాస్పిటల్కి ఎమర్జెన్సీ విజిట్, దానికి కడుపు ఏదో నొప్పి వచ్చి ఉంటుంది, హాస్పిటల్కి ఎమర్జెన్సీ విజిట్ తీసుకెళ్ళారు. షేర్డ్ గ్రాసరీస్ వితౌట్ ఆస్కింగ్ ఫర్ మనీ ఇమీడియట్లీ. ఇంట్లో గ్రాసరీస్ అన్నీ షేర్ చేశారంట. బెడ్షీట్స్, జాకెట్స్, ఈవెన్ టూత్పేస్ట్, కాఫీ, మిల్క్, ఓల్ స్పైసెస్ ఫర్ కుకింగ్. ఇది అమెరికన్స్ ఇవ్వరండి, మీ దుకాణం మీరు తెచ్చుకోవాలన్నమాట, అన్నీ వాళ్ళు వాడడానికి ఉండదు. ద పాయింట్ ఈజ్ దట్ ఎంటీ హ్యాండెడ్ వచ్చింది, చెప్పాను కదా. ఊబర్ బుక్ చేసి జంగేస్తుందంట వేసుకెళ్ళి. నేను అసలు నా ఎక్స్పీరియన్స్ తర్వాత ఎండింగ్లో చెప్తాను, ఇప్పుడు చెప్తే టాపిక్ డైవర్ట్ అవుద్ది. దుబ్బేస్తుందంట. బుక్ వెళ్ళిపోతుంటే ఫ్రెండ్ను వాళ్ళు కాల్ చేసి మిమ్మల్ని కంప్లైంట్ చేస్తానన్నాడు. ఈయన కూడా కంప్లైంట్ చేద్దాం అన్నట్టు, బట్ ఎందుకని ఆగిపోయారంట ఆ మూమెంట్లో. తర్వాత అది ఏంటమ్మా నువ్వు 3 వారాలు ఉండి రెంట్ పే చేయకుండా చెప్పి పెట్టకుండా వెళ్ళిపోతున్నావు అన్నందుకు తిరిగి అటాక్ చేసిందండి. నేను 2023 గ్రాడ్యుయేట్ని, ఆల్ సార్ట్స్ ఆఫ్ సినిమా స్టోరీలు చెప్పిందండి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని, ఆన్ డే 1 ఆఫ్ అరైవల్. కానీ దాన్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తే వేసిన బట్ట వేయకుండా, తిరిగిన ప్లేస్ తిరగకుండా ఉంది. నేను కూడా చూశాను కదా, నేను వీడియో చేయాలంటే నేను కూడా కొంత టైం రీసెర్చ్ వాట్ ఎవర్ యూ కాల్ పెట్టి చేయాలి కదా, ఐ కెనాట్ బిలీవ్ కదా, అందుకని. సో ఐ నెవర్ బోదర్ టు డూ మోర్ రీసెర్చ్ అన్న. తర్వాత లెసన్స్ లర్న్ ఏం చెప్పారంటే ఆయన, నెవర్ ట్రస్ట్ పీపుల్ జస్ట్ బికాజ్ దే ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అని నమ్మేకండి అమెరికాలో అని వేరే ల్యాండ్ లార్డ్స్కి మెసేజ్ చేస్తున్నారు. 2, I trust her, never ask her for lease, advance money or any agreements. This is purely my mistake అని చెప్పారు. Now in a stand-up position completely ripped off. So I'm not right. నేనేం జాలి కోసం రాయట్లేదు. I made mistakes by trusting her without any contract and documentation. తెలుగు వాళ్ళు కదా అని కాంట్రాక్ట్లు అవేం రాయించలేదంట. ఆయన ఓన్ హౌస్ అనుకుంటా బహుశా. ఐఎమ్ అలర్టింగ్ ఎవ్రీ వన్ టు బీ కేర్ఫుల్ విత్ దీస్ టైప్స్ ఆఫ్ పీపుల్.
Me and my family are still in the shock due to this fraud. As a middle class normal guy, this is very scary to me and my family. But we are now moved on by forgiving her with and thought we donated that money to a poor woman in a foreign country. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి 2010లో అగర్వాల్ గడ్ అని ఉండేవాడండి. ఆడుకున్న ఒక ఆఫ్రికన్ అమెరికన్, తెలుగు నల్లవాళ్ళ బ్లాక్ అని అనకూడదు, బట్ మనం వాడికి భాషలో అంటాం, నల్లవాళ్ళ అమ్మాయిని వేసుకుని హాల్లో పడుకునేవాడు. నాకు పంజాబీ కూడా రూమ్మేట్ ఇచ్చి, నాకు డబ్బులు ఇండియా నుండి వచ్చింది 2010లో, రూపాయి కూడా. మళ్ళీ ఎవడో అడుగుతాడు, సార్ డాలర్ చూపిస్తారు ఏంటంటే అంటాడు. మరి అమెరికా అంటే డాలర్ చూపించకపోతే ఎలా మాస్టర్? సో వాడు డాలర్ వాడు ఉండేవాడు. డాలర్ లేవు కదా నా దగ్గర. వాడు అన్నాడు తర్వాత ల్యాండ్ అవుట్ అయ్యాను. సులేఖలు ఎవరిని యాడ్ వేస్తే మనం వాళ్ళే ల్యాండ్ అవుట్ అనుకుంటాం. పంజాబీ వాడు నన్ను ఏంటో నువ్వు ఇంత గురక పెట్టి పడుకుంటా ఉంటే నీ వైఫ్ గురక పెడితే ఏం చేస్తావు అని దెబ్బలాడేవాడు. రివర్స్లో ఆడు కూడా సింగపూర్లో ఆడ అమ్మ బాబు ఒక కంట్రీలోను, వైఫ్ ఒక కంట్రీలోను, ఆడ బావమరిది ఒక కంట్రీలో ఉంటే అన్ని కంట్రీలకి మాట్లాడి మళ్ళీ ఆఫ్ షోర్కి మాట్లాడి అతనితో ఫోన్లో మాట్లాడు. నేను లివింగ్ రూమ్లో పడుకున్నాను, దుప్పటి ఏదో బ్లాంకెట్ తెచ్చి పడుకుంటే ఈ నల్లా వాడిని వేసుకున్నాడు. ఫకింగ్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు లివింగ్ రూమ్లో. వాడికి సపరేట్ రూమ్ ఉంది, బాత్రూమ్. బట్ నన్ను తిట్టేవాడు, నాకు ప్రైవసీ దెబ్బతింటుంది, ఇక్కడ రావద్దని. నేను ఎక్కడికి వెళ్ళమంటారా అనేవాడిని. వాడు ఏం చేశాడంటే, మా అమ్మ నాన్న నాకు ఫోన్ లేదని, మంచి ఫోన్ లేదండి 2010లో కూడా. నాకు కార్ పోయింది, డాడ్జ్ వ్యాన్ పోతే ఇన్సూరెన్స్ మనీ పే చేసింది. సో అదొక షాకింగ్ ఇన్సిడెంట్. ఆ దురామ్ ఆటోమొబైల్ థెఫ్టింగ్ ప్లేస్ అంట. సో వాడు నా దగ్గర ఉన్న $550 ఎలా కొట్టాలని ప్లాన్ చేశాడు. 2 డొక్కు ఫోన్లు ఇచ్చాడు మాస్టర్. పడిపోయాయి. నేను వేరే కార్ కొనుక్కొని, నాకు కార్ లేదు, వేరే ఫోన్ కొనుక్కుందుకు వెళ్ళాలని కూడా లేదు, ఎవడు రైడ్ అవ్వడు. వీడు సోనీలో పనిచేస్తున్నాడు, మా కంపెనీ నుంచి తెచ్చిన నమ్మేశాను మాస్టర్. తర్వాత ఆడికి నేను ఒక 10 ఏళ్ళ దాకా ఫాలో అప్ చేసి ఆడు దొంగ నా కొడుకు అందరినీ అలాగే ఏడిపిస్తున్నాడు, చీటింగ్ చేస్తున్నాడు. మనం ఏం చేయలేము అదవన్నీ. ఓకే, పోలీస్ కంప్లైంట్లు అవన్నీ అన్నా కూడా తర్వాత చెప్తాను. ఓకే, ఇచ్చినట్టు ఉన్నాను కంప్లైంట్, అక్కడ అయిపోయింది. తర్వాత స్టోరీ, పంజాబీ వాడు ఏం చేశారంటే ఓన్లీ హెల్ప్, మనం అడ్వాన్స్ ఇచ్చి దిగాలి కదా. సో 1 month పోయేకి అడ్వాన్స్ తీసుకున్నాడు. వాడు అన్నాడు నీకు నచ్చపోతే ఇంకో ఇద్దరికి యాడ్ వేసి గుసాయించేసి లోపలికి వెళ్ళిపో అన్నాడు. నేను మారిపోయాను, జెన్యున్గానే బయటకు వెళ్ళిపోయాను. అమెరికన్ ల్యాండ్ అవుట్ ప్లేస్కి వెళ్ళాను. అమెరికన్స్ ఇలా పిచ్చి వేషాలు చేయరు, బట్ వేరే రకం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు తెలుగు వాళ్ళు కదా అని నమ్మితే మిమ్మల్ని వెనక నుంచి చేసుకుంటారు సార్. మన వాళ్ళ దొంగనా కొడుకులు, దొంగ మొండలు చాలామంది, మెజారిటీ. ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 2009-8 మధ్యలో ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు మన కెమెరాలు, సెల్ ఫోన్ విత్ కెమెరా ఇవేం లేవు, ఇలా రికార్డ్ చేయాలన్న ఐడియా లేదు, ఉన్నా మనకి రిసోర్సెస్ లేవు, ఐడియాని కాదు. వాడిని అడిగాను, ఏంద్రా నువ్వు పెళ్ళి ఇక్కడ ఎంఎస్ చదువుతున్నావు కదా, ఎంఎస్ అయిపోయాక నువ్వు ఇక్కడ ఎంఎస్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అంటే, నో నేను ఇండియా వెళ్ళే చేసుకుంటాను, ఇక్కడ అమ్మాయిలు నువ్వు నమ్మలేవు అన్నాడు. ఇది నా స్టోరీ కదండి. ఆయన ఏంటంటే మెక్సికో నేను స్టాంపింగ్కి వెళ్ళాను 2000. అక్కడ కూడా ఒక అతను చెప్పాడు, కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది మాస్టరు, ఒకటే ఒక పార్ట్ టైం జాబ్ ఉంటుందంట 50 మందికి. ఆ ఒకదానికోసం చిన్న నిక్కర్ వేసుకుని ఎన్ని వేషాలు వేస్తుందంట. నేను ఇంకొతను ఎవరో ఇక్కడ టీవీలో పనిచేస్తాడు, TV5లోనే జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ల కోసం సార్ జంప్ అయిపోయాడు, ఆయన ఫోన్ వస్తుందని. నువ్వేం చేసావు ఆ టైంలో అని. కెమెరాలు అవి ఉంటాయంట కాలేజ్ ల్యాబ్లో, పిచ్చేషాలు వేయకరాని, అది చిన్న చిన్న నిక్కర్లు స్కర్ట్లు వేసుకొచ్చేదంట. అంటే అబ్బాయిని పడగొట్టడానికి. ఎందుకు ఆన్ క్యాంపస్ జాబ్ ఇస్తారండి, వీడికి ఆన్ క్యాంపస్ జాబ్ ఇచ్చే రైట్ ఉందంట. సో జంప్ చేయాలని చెప్పకండి సార్ వీడియోలో, నేను పేర్లు చెప్పట్లేదు కదా, న్యూ మెక్సికో స్టేట్ అది. ఆ తర్వాత ఇలాంటివన్నీ వేస్తారండి. అతను చెప్పాడు, ఈ 2009లో ఎంఏ స్టూడెంట్ అన్నాడు, దానికి ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయడానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు డ్రాప్ చేయడానికి. దానికి తర్వాత అవసరమైతే ఏమైనా పనులు చేయడానికి ఇంకోడు ఉంటాడు. తర్వాత అంటే నేనేం కించపరచట్లా ఎన్ని అమ్మాయిని, బట్ సిచ్యువేషన్ డిమాండ్స్ కదా. దాని తర్వాత కాలేజీలో ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ఒకడు ఉంటాడంట. దాని తర్వాత వాడు కాలేజ్ రెజ్యూమ్ ఫేక్ చేసుకుని ప్రాక్సీ చేసుకెళ్తారు కదా, అవన్నీ సపోర్ట్ చేయడానికి ఒకడు ఉంటాడంట. ఇదంతా కాకుండా ఇంకో బాయ్ ఫ్రెండ్ 5 ఉంటారండి. కుమార్ మాస్టరు ఎలా పెళ్లి చేసుకోమంటారు అని అడిగాను. తిరిగి నన్ను క్వశ్చన్ అడిగాడు.
అంటే అందరు అమ్మాయిలు అలా ఇప్పుడు మా సిస్టర్స్ ఇండియా నుంచి ఎవరిని చూసినా వాళ్ళ పిల్లలు కూడా అమెరికాకి ఎంఎస్కి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారండి. వాళ్ళు తప్పుగా నేనేం చేయలేను. అలా ఉంది పరిస్థితి. అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది బాగానే ఉంటారు. కానీ మనకి ఎక్కువ తారసపడే వాళ్ళు ఇదే బ్యాచ్ ఉంటారు. విక్టిమ్స్ అయిపోయిన వాళ్ళు రాస్తున్నారు కదా ఈమెయిల్స్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే డిఎస్ఓ అని ఉంటారండి యూనివర్సిటీకి. వాళ్ళకి ఒక సింప్లీ దీని ఫోటో మొత్తం అంత స్టోరీ వేసి పడేయడమే. ఫ్యూచర్లో ఎవరైనా ఏంటి ఈయన కంప్లైంట్ చేయట్లేదు, బట్ నేను చెప్తున్నాను, వేసేస్తే దాన్ని కాలేజీలో డిబార్ చేయడమో లేకపోతే ఏదో చేస్తారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి, ఊబర్లో పారిపోతుంది కదా, ఇస్తే షాప్ లిఫ్టింగ్ కిందకి వస్తుంది నాకు తెలిసినంత వరకు. సో పోలీసులు తీసుకుని దాన్ని లాకప్లో పెడితే అది క్రిమినల్ కేసు అయ్యి దాన్ని ఎస్ఎస్ఎన్కి అటాచ్ అవుతే దానికి F1 స్టేటస్ పోయి యూనివర్సిటీ దాన్ని డిబార్ చేస్తే అది ఇంకో ఫేక్ యూనివర్సిటీకి ట్రైల్ వేయలేక ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టుకోలేక అది అటు ఇండియాలో లేక అమ్మా నాన్న బాబులకి చెప్పలేక, అంటే ఆ డబ్బులు నీకు రెంట్ ఇవ్వాలి కదా, ఆ వేడాలని ఎవరితో పడుకుందనమాట. అది ఏదో చేసింది. ఇండియా వెళ్తే ఐసీఈ, ఈ లోపల ఐసీఈ దీన్ని ట్రాక్ చేసి దీన్ని డిపోర్ట్ చేస్తే దీన్ని చేయకపోయినా మళ్ళీ ఇది ఎగ్జిట్ ఇండియాలో అమ్మ బాబు పోయారు అనుకున్న ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీకి వెళ్ళిన మళ్ళీ వెనక్కి రాలేక అవసరం మాస్టర్ కథలు. అంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళని మీరు నమ్మితే మీ చెప్పించుకు మీరు కొట్టుకోవాలి మాస్టర్, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్లీ. రెండు కృష్ణా కంచెలు జగన్మోహన్ చూశారు కదా, అలాంటి తెలుగాలని కదా, బబుతా జోసెఫ్, రీనా సుజయ్ పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం ఏదో పర్సనల్ గ్రడ్జ్లా ఉంటుంది. కానీ అలా ఉన్నారు మన వాళ్ళు. రివర్స్ అటాక్లకు వెళ్ళిపోతారు ఆడాళ్ళు. ఐటీలో మీకు ఆడాలు కనిపించిన, ఎంఎస్లో ఆడాలు కనిపించిన, మీరు ల్యాండ్ లార్డ్ అయ్యి రెంట్కి ఇవ్వాలన్నా మీరు కొంచెం ఇలా అంటే ఇప్పుడు పొద్దున్న ఆడవడం ప్రశాంత్ అంటుంది, యశ్వంత్ ఆవడం అజ్ వైఆర్ యూ అటాకింగ్ అజ్ అంటున్నాడు. అజ్ అంటే యూనివర్సిటీ F1 స్టూడెంట్స్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లాగా F1 స్టూడెంట్ బ్యాచ్ అలా ఏం లేదు. అమెరికాకి ఈ లేబర్ యూనియన్ చిరాకు దొబ్బి H1Bని పెట్టారు, ఇండెంచర్డ్ సర్వీట్యూడ్. అంటే కూలి పని చెప్పినట్టు పడి ఉంటాడు వీడు, ఎంత మానభంగం చేసినా నోరెత్తాడు అమ్మాయి అబ్బాయినా అని వాళ్ళని H1Bని ఇంట్రడ్యూస్ చేశాడు. నాకు ఒక అమెరికన్ చెప్పాడు 2011లో. సో నువ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్తగా నేను F1కి ప్రెసిడెంట్ని, F1 యూనియన్ ప్రెసిడెంట్ని, మా F1 తిట్టడం కాదరా, తప్పు చేసిన వాళ్ళనే కదా. ఆ స్టోరీ చెప్తుంటే నిన్ను తిట్టడం ఏంటి, నీ మీద గుమ్మడికెళ్ళంగా భుజాలు తరుక్కున్నాడని. సో అలా చేస్తున్నారు మాస్టర్. సో ల్యాండ్ లార్డ్ అయితే ఆడవాళ్ళని మీరు నమ్మేసి అగ్రిమెంట్లు రాయకుండా అలా ఉండదు. నేనైతే 2009లో మేరీల్యాండ్ సిల్వర్ స్ప్రింగ్లో కైజర్ పర్మనెంట్లో వచ్చినప్పుడు గుజరాతీ ఇంట్లోకి వెళ్ళాను. బేస్మెంట్లో ఇచ్చాడు, $750 తీసుకున్నాడు. ఎలకలు చలి నానా, రెస్ట్ రూమ్ ఆడే కట్టాడు. కానీ ఇమేజిన్ ఆడే కట్టాడు అంటే ఎలా ఉంటుందో. నేను 1 వీక్ అతి కష్టం మీద ఉండి నా డబ్బులు నాకు ఇచ్చే అని 250 కట్ చేసి మీద 500 ఇస్తే వచ్చేసాడు. మా ఫ్రెండ్ రిసీవ్ చేసుకుని వచ్చాడు, పాపం లగేజ్ షిఫ్ట్ చేయాలి కదా, అలా ఎలా వస్తారో బయటికి మామూలుగా ఇవ్వరు కదా అన్నాడు. అంత దుర్మార్గంగా ఉంటారు మన వాళ్ళు, ఇవ్వరు కూడా. తర్వాత అమెరికన్ ల్యాండ్ లార్డ్కి మారాను అనమాట. సో అది ప్రాబ్లమ్స్ ఇండియన్స్ ఉంటాయి. హ్యారిస్బర్గ్లో కూడా ఇండియన్స్ రూమ్మేట్స్ ఉన్నాను నా పక్క మీద పడుకుని. అంటే వాళ్ళు ఎంఎస్ స్టూడెంట్స్, బట్ నేనేం తప్పు పట్టట్లే. కానీ ఇంక ప్రైవసీ అని ఉండదు. ఇండియన్స్ చూడండి, ఒకటి జీపీఎస్ పట్టుకుపోయాడు. అప్పటికి ఈ ఫోన్లో జీపీఎస్ సిస్టమ్ లేదండి, డివైస్ ఉండేది. పట్టుకుపోయాడు. ఆడికి కాల్ చేసి రూమ్లో కనిపించట్లేదంటే పట్టుకెళ్ళాను. నువ్వు ఎక్కడికి వెళ్తా 7:30 అంటే ఇంట్లోంచి వచ్చిపోవడానికి బయటకు వెళ్ళాలన్నా కూడా జీపీఎస్ ఉండాలి, రూట్లు తెలియదు కదా. అరే వాడు $50 కొనుక్కోవచ్చు కదా, మన ఇండియన్స్కి ఇక్కడ గంటకి $50 వస్తుంది ఎవరికైనా, అన్లెస్ మీరు ఇండియన్ క్యాష్కి ఇల్లీగల్గా పనిచేస్తే 5-10 వస్తుంది. 50 రాకపోతే మీ ఎంప్లాయర్ తినేస్తున్నాడని లెక్క. ఆ 50లో వీళ్ళు $200 పెట్టి విస్కీ కొనుక్కుంటారు, కానీ ఒక $50 పెట్టి జీపీఎస్ కొనుక్కున్నారు. పూర్వం కొనుక్కోరు. ప్రింటర్ ఎంత 100 ఈడ్స్ కొడితే $100 వస్తుంది, మంచిది. ప్రింటర్ కొనుక్కోరు. ఆఫీస్లో ప్రింట్అవుట్లు తీస్తారు. ఎవడైనా వీడియో చూస్తున్న ఎక్స్కోలికి ఫీల్ అవ్వడానికి లేదు. ఆఫీసుల్లో 100 పేజీలు ప్రింట్అవుట్ తీస్తారు. 1 పేజీ ప్రింట్అవుట్ తీసుకోవడానికి వచ్చిన అమెరికన్ 1 గంట సేపు వెయిట్ చేయాలి. వాడు ఇలా చూస్తాడు, అందులో పాస్పోర్ట్ కాపీలు. నేను చాలాసార్లు చూస్తాను పాస్పోర్ట్ కాపీలు, అన్ని పర్సనల్ వర్క్, జెరాక్స్, ఫోటో కాపీ, కానీ మొత్తం అంతా ఇండియన్స్ అక్కడే చేస్తారు. ఇది ఎందుకు చెప్తానంటే మనం ఇంత చండాలంగా దరిద్రంగా ఉంటామండి, అయినా కూడా మనల్ని అమెరికన్స్ భరిస్తున్నారంటే అలా కర్మ. సో ఇదే అమెరికన్స్ ల్యాండ్ లార్డ్స్ ఎలా హ్యాండిల్ చేస్తారా వాళ్ళని సొల్యూషన్ రాయమన్నాను తెలుగు ఇంగ్లీష్ వీడియోలో. ఇదే మీరు అమెరికన్స్ అయితే తెలుగు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇండియన్స్ కామెంట్స్లో రాస్తే
పార్ట్ 2 వీడియో చేద్దాం, లేదంటే మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు మాస్టర్ ఈ వీడియో చూసినందుకు. అది చాలా బాధ వేసింది నాకు ఇలా జరిగిందని. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలైనా అది ఏ వయసు అయినా సామాన్లు దొబ్బకెళ్ళిపోవడం, ఉన్న వాళ్ళని మర్డర్లు చేయడం ఇలాంటివి కూడా చేస్తారు. మీరు డబ్బులు ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండండి. వేరే కంట్రీలో వాడికి రెంట్లకి ఇవ్వడం, డబ్బులు కక్కుర్తి పడిన నేను అన్నట్లు ఆ మాట మంచిది కాదు. అంటే కష్టాలు ఉంటాయి కదా, రెంట్కి ఇస్తే ఇంకొకళ్ళు తోడు ఉంటారని అవ్వచ్చు, లేకపోతే చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడలే వాటెవర్. కానీ ఏమవుతుందంటే వాడు హ్యారిస్బర్గ్లో చూశారు కదా, వాళ్ళ ఇంట్లో గోల్డ్ అంతా చూసి వాడు కసినోకి అలవాటు పడిపోయి వాళ్ళ ఇంటికి అటాక్కి వెళ్ళి చంపేశాడు కదా, శాన్వి కేస్, ఒక అమ్మాయిను గ్రాండ్ మదర్ని. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మనం వాళ్ళ ఇండియన్స్కి అసలు ఎవరికి రెంట్కి ఇవ్వకూడదు మాస్టర్. మన బెడ్రూమ్ మనకి ఇచ్చిన ఎందుకు షేర్ చేయాలి? అలా షేర్ చేస్తే మన పాస్పోర్ట్ చింపేశాడు అనుకోండి నైట్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి టాయిలెట్లో పడిచాడు అనుకోండి, చచ్చి ఊరుకోవాలి మనం, రైట్? అవి కూడా చేస్తారు కదా, గ్రీన్ కార్డు, యూఎస్ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఏదో చింపేసి ఎక్కడో పడేసాడు అనుకోండి, మీరు ల్యాండ్ లార్డ్, మీరు ఏం చేయగలరు? అన్లెస్ ఈవెన్ సీసీ కెమెరా అన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన డ్యామేజ్ ఈజ్ డన్ కదా, ఆ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది కదా. సో వేరే కంట్రీ ఎందుకు వచ్చాము, ఇండియాలో ఏదో బొక్క ఉందనే కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇండియన్స్ తోటే ఉండి, ఇండియన్స్తో సమావేశం చేసి, ఇండియన్స్తో మాట్లాడి వాళ్ళకి ఏదో మంచి చేద్దామంటే మనకి చెడు ఎదురవుద్ది. ధన్యవాదాలు మాస్టర్, ఈ పాయింట్స్ చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఏదైనా మిగిలిపోతే పార్ట్ 2లో చెప్దాం. ధన్యవాదాలు మాస్టర్.